రోహింగ్యాల లెక్కలు తేల్చండట. 3 వారాల్లో సమగ్ర నివేదిక ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలట. అక్రమ బంగ్లాదేశీ వలసదారులకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై విచారించిన న్యాయస్థానం అట. రాష్ట్రంలో నివసిస్తున్న అక్రమ బంగ్లాదేశీ రోహింగ్యా వలసదారులపై 3 వారాలలోపు సమగ్ర స్థితి నివేదిక అందజేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వలసదారుల అక్రమ నివాసంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై మంగళవారం విచారణ జరిగింది. అక్రమ వలసలపై చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్లు విఫలమయ్యారని పిటిషనర్ అడ్వకేట్ కరుణ సాగర్ కోర్టు దృష్టికి తెచ్చారు. పిటిషన్లో ఫిర్యాదులు చేసినప్పటికీ అక్రమంగా రాష్ట్రంలో నివసిస్తున్న బంగ్లాదేశీ రోహింగ్యా వలసదారులను గుర్తించడం, ధృవీకరించడం లేదా అదుపులోకి తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు. అక్రమదారుల ఉనికి జాతీయ భద్రత, ప్రజాశాంతి, జనాభా సమతుల్యతకు తీవ్రమైన ముప్పుగా మారిందని పిటిషనర్ వాదించారు. అక్రమ వలసదారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ జనవరి 4న రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక ప్రాతినిధ్యంగా సమర్పించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని పేర్కొన్నాను. అందువల్లే హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషనర్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలపై 3 వారాలు లోపు నివేదికను దాఖలు చేయాలని ఆదేశించారట. ఈ రోహింగ్యాల విషయంలో బంగ్లాదేశీలు వచ్చి ఇక్కడ ఉండడం, ఈ వలసదారులు అని చెప్పి మరి వాళ్ళకి దాదాపు ఈ ప్రభుత్వాల నుంచే కరెంటు, ఇల్లు, పట్టాలు, వాళ్ళకి ఇక్కడ బళ్ళు, ఫోన్లు అన్నీ ఉన్నాయి, సిమ్ కార్డులు అన్నీ ఉన్నాయి వాళ్ళకి. ఒక ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళలో అందరికి ఏం కావాలి అన్నీ కూడా ఉన్నాయి, రేషన్ కార్డుతో సహా. మరి ఎట్లా సాధ్యమైంది? ఇది ప్రభుత్వాల ఇన్వాల్వ్మెంట్ లేకుండా రోహింగ్యాలకి ఎట్లా సాధ్యమైంది? పక్క దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఎట్లా నివసిస్తున్నారు వాళ్ళు అక్రమంగా? వీళ్ళ బిజినెస్ అన్నీ ఏముంటాయి? ఈ తయారీకి సంబంధించిన బన్నులు ఉంటాయి. ఇప్పుడు కోవా బన్స్ అని చెప్పి అమ్ముతూ ఉంటారు. ఇవన్నీ తయారీ కూడా అక్కడే జరుగుతాయి. మొన్న మధ్యన కొన్ని సాల్ట్కి సంబంధించి సేమ్ లేబుల్తో సాల్ట్ తయారు చేస్తూ ఉన్నారు అక్కడ. ఇప్పుడు టాటా సాల్ట్ ఇట్లా ఉంటాయి, అన్నపూర్ణ సాల్ట్ ఇట్లా ఉంటాయి కదా. సో అదే కలరు సేమ్ ఉంటుంది, చూడ్డానికి సేమ్. ఇది టాటా సాల్ట్ లాగానే ఉంటుంది, కానీ అది ఇక్కడ తయారవుతుంది. మరి అవి ఏం వాడి తయారు చేస్తున్నారు? ఇప్పుడు సముద్రపు ఏరియాస్లో సాల్ట్ తయారవుతుంది, అది వాస్తవంగా మనకు తెలుసు. కానీ ఇక్కడ హైదరాబాద్ నడిబొట్లు సాల్ట్ ఎట్లా తయారవుతాం? ఇట్లాంటి చాలా ఉన్నాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్లు డబ్బాలు అమ్ముతారు, పెద్ద పెద్ద డబ్బాలు లూజ్ అమ్ముతారు. సో అవి కూడా వీళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ సంబంధించి అసలు లోపలికి ఎవరికి ఎలా ఉండదట. అసలు ఆ లోపలికి సామాన్యంగా హైదరాబాద్ అనేటోళ్ళు లోపలికి వెళ్ళి చూడడానికి కూడా వీలు ఉండదట. ఒక్కసారిగా అందరూ మోగి తిరగబడతారట వాళ్ళు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ వాళ్ళకి కరెంట్ కనెక్షన్స్ ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, వాళ్ళకి బైక్స్ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మరి ఇక్కడ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. మరి ఎట్లా వచ్చినాయి ఇవన్నీ కూడా? దేన్ని బేస్ చేసుకుని వాళ్ళకి రేషన్ కార్డులు ఇవన్నీ ఇచ్చారు? దేన్ని బేస్ చేసుకుని వాళ్ళు అసలు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన సర్టిఫికేట్ లేనిదే ఎవరు కూడా ఫుడ్ మెటీరియల్స్ తయారు చేయడానికి లేదు. మరి ఆ సర్టిఫికేట్ కూడా లేకుండా ఎట్లా తయారు చేస్తున్నారు వీళ్ళు? సో వీటన్నిటికీ ఖచ్చితంగా లెక్కలు తేల్చాలని ఆల్రెడీ కోర్టుని ఆశ్రయించిన పరిస్థితి. కరుణ సాగర్ అనే అడ్వకేటు కోర్టుని ఆశ్రయించిన పరిస్థితి. సో దీని మీద ఖచ్చితంగా త్వరలో దాదాపు 3 వారాలు గడువిచ్చింది. ఆ 3 వారాల్లో కనుక వాళ్ళ లెక్కలు తేల్చాలి. వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు సపోర్ట్తో వాళ్ళు అక్కడ ఉంటున్నారు, ఇవన్నీ కూడా లెక్కలు తేల్చాలని పోలీస్ అధికారులకి అలాగే గవర్నమెంట్కి నోటీసులు జారీ చేసిన పరిస్థితి. సో ఇప్పుడు ఖచ్చితంగా తేల్చాల్సిన పరిస్థితి ఇది. రోహింగ్యాలు ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారని తేల్చాల్సింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి, ఏం చెప్తుందో చూడాలి.